దిస్ ఈజ్ పద్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం వినబోయే కథ ఎంవి స్వామి రచించిన ష్ తుమ్మకు దగ్గకు. ఒక హాస్య కథను వినేద్దామండి. తుమ్మకు దగ్గకు. తుమ్మల సుబ్బారావు ఇంటికి బయటకు వస్తే ఇంతకు ముందు అందరూ సరదాగా నవ్వుకునేవారు. ఇప్పుడు భయంతో పారిపోతున్నారు. దగ్గుల వెంకట్రావుది అదే పరిస్థితి. తుమ్మల సుబ్బారావు దగ్గర దగ్గుల వెంకట్రావు పక్క ఇళ్లలోనే ఉంటున్నారు. మాట మాటకి తుమ్మల సుబ్బారావుకి తుమ్మడం అలవాటు. గడియకి దగ్గుల వెంకట్రావుకు దగ్గడం అలవాటు. ఈ అలవాటు ఇప్పటిది కాదు. సుబ్బారావు వెంకట్రావులకు ఊహ తెలిసినప్పటి నుండి ఉంది. చాలాసార్లు ఇద్దరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి రకరకాల వైద్యాలు పరీక్షలు చేయించుకున్నారు. అయినా డాక్టర్లు ఇవేమీ పెద్ద జబ్బులు కావు, ఏమాత్రమూ ప్రమాదకరమైన రోగాలు కావు. కాకపోతే అవి పెద్దల నుండి వారసత్వంగా శరీర తత్వంగా వచ్చి ఉంటాయి అని చెప్పి తుమ్మినా దగ్గిన చేతి రుమ్మళ్ళు అడ్డు పెట్టుకోవడం, అవసరమైతే నోటికి ముక్కుకి మాస్కులు వేసుకోవడం, ఆహారంలో అతి చల్లని పదార్థాలు శీతల పానీయాలు లేకుండా చూసుకోవడం, మిరియాలు అల్లం లవంగాలు వెల్లుల్లి వంటి పదార్థాలు నిత్యం మితంగానైనా వాడుతూ ఉండటం చెయ్యండి అని సూచనలు చేశారు. సుబ్బారావు వెంకట్రావులు అలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధుమిత్రులు కూడా తుమ్మల సుబ్బారావు తుమ్ముల్ని, దగ్గుల వెంకట్రావు దగ్గుల్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ కొంతమంది మాత్రం సరదాగా ఆట పట్టించటానికి వీళ్ళ మీద జోక్స్ సెటైర్లు వేస్తూ నవ్వులు పూయించేవారు. ఇలా కథ సాఫీగా నడుస్తూ ఉండగా మాయదారి కరోనా వైరస్ ప్రచారం మొదలై తుమ్మల సుబ్బారావు దగ్గుల వెంకట్రావుల పాలిట శత్రువైంది, శాపమైంది. ఈ మధ్య ఒకసారి తుమ్మల సుబ్బారావు బ్యాంకుకి వెళితే అతడు నిలబడిన వరుసలో నిలబడిన వారు ఒక్కొక్కరు పక్కకు తప్పుకొని దూరంగా వెళ్ళిపోయారు. పెద్దవాడినన్న గౌరవంతో అందరూ తనకు గౌరవం ఇస్తున్నారు అనుకున్నాడు సుబ్బారావు. కానీ కౌంటర్ దగ్గరికి వెళ్లేసరికి అసలు విషయం తెలిసింది. కౌంటర్లో ఉన్న మేడం సుబ్బారావు తుమ్ములు విన్న వెంటనే ముఖానికి మాస్క్ తగిలించుకుంది. బ్యాంకు మొత్తం అలర్ట్ అయిపోయి స్టాఫ్ మొత్తం మాస్కులు పెట్టుకున్నారు. బ్యాంకు కస్టమర్లు మాస్కులు చేతి రుమాళ్ళు మూతులుగా అడ్డు పెట్టుకున్నారు. సుబ్బారావు చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. మీకు జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇంట్లో ఉండాలి గాని వీధిలోకి ఎందుకు వచ్చారు? ఇకపై కొద్ది రోజులు బ్యాంకుకి రాకండి అని బ్యాంకు వాచ్మెన్ అనేసరికి సుబ్బారావు మనసు చివుక్కుమంది. బ్యాంకు పని అయిన వెంటనే బజారు పనులు, ఊర్లో మరికొన్ని పనులు ఉన్నా వాటి జోలికి వెళ్లకుండా రిక్షా ఎక్కి ఇంటికి చేరాడు. చివరికి రిక్షావాడు కూడా సుబ్బారావు తుమ్మితే అనుమానంగా ముఖం చిట్లించాడు. అదే రోజు దగ్గుల వెంకట్రావు పొరుగురు వెళ్లడానికి బస్సు ఎక్కాడు. అతనికున్న అలవాటు ప్రకారం దగ్గులు దగ్గితే వెంకట్రావుతో పాటు కూర్చున్న ఒకతను సీట్లోంచి నిలబడిపోయి దూరంగా వెళ్ళిపోయాడు. చివరికి వెంకట్రావు బస్సు దిగే వరకు అతని పక్కన ఎవరూ కూర్చోలేదు. కండక్టరు, డ్రైవరు వెంకట్రావు వంక అదోలా చూస్తున్నారు. తోటి ప్రయాణికులు ముఖాలకి గుడ్డలు అడ్డం పెట్టుకుని వాళ్లల్లో వాళ్ళు గుసగుసలాడుకోవటం వెంకట్రావు గమనించాడు. వెంకట్రావు మనసు బాధపడింది. అందుకే పొరుగురు వెళ్లకుండా మధ్యలోనే బస్సు దిగిపోయాడు. పొరుగురు వెళ్లి అక్కడ వారి ఈటెల్లాంటి మాటలు, అనుమానాస్పద చూపులు భరించే కంటే సొంత ఇంటికి పోవడమే మేలని ఇంటికి కాలినడకనే తిరిగి చేరుకున్నాడు. సుబ్బారావు వెంకట్రావు మిత్రులు ఇరుగు పొరుగు వారు కావడం వల్ల తరచూ కలిసిమెలిసి ఉండేవారు. అయితే వెంకట్రావుకి కొన్నాళ్లు దూరంగా ఉండండని సుబ్బారావు ఇంట్లో వాళ్ళు, సుబ్బారావుతో అంత చనువు దేనికని వెంకట్రావు ఇంట్లో వాళ్ళు హెచ్చరికలు చేస్తూ ఉండటం ఆ ఇద్దరు మిత్రులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే ఆ ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి వారి వారి కుటుంబాలతో చెప్పి మా ఇద్దరిని కొన్నాళ్ల పాటు ఒకే గదిలో ఉంచేసి బయట గడియలు పెట్టేయండి. వీలైతే భోజనాలు పెట్టండి, లేకుంటే లేదు. ఉంటే ఇద్దరము ఉంటాం, పోతే ఇద్దరం పోతాం. మేం పోతే మీకు ఇబ్బందులు ఉండవు కదా అని వారి వారి కుటుంబాలతో చెప్పేశారు. ఆ రెండు కుటుంబాలు చాలా బాధపడ్డాయి. సుబ్బారావు వెంకట్రావులకు అవి సహజంగా, సాధారణంగా చిన్నప్పటి నుంచి వస్తున్న తుమ్ములు, దగ్గులు. వాటికి ఈ కరోనా వైరస్కి ఎటువంటి సంబంధం లేదుగాక లేదు అని రూఢీగా తెలిసిన మనమే వాళ్లను అనుమానంగా చూస్తే ఇక లోకం ఎంత దారుణంగా చూస్తుందో కదా అనుకుని రెండు కుటుంబాలు ఒక మాట అనుకుని వీధిలో వాళ్లకు, ఊళ్ళో వాళ్లకు సమాధానం చెప్పనవసరం లేకుండా వెంకట్రావుకి, సుబ్బారావుకి వీధుల్లోకి వెళ్లవద్దు అని చెప్పి ఎటువంటి ఆంక్షలు పెట్టుకోకుండా ఇళ్లల్లో సరదాగా అందరితో కలిసిమెలిసి రెండిళ్లల్లోనే ఉండాలని వారిద్దరిని ఒప్పించారు. సుబ్బారావు వెంకట్రావు సరే, నలుగురితో నారాయణ, కుటుంబంతో గోవింద అంటూ మేము మారాలి, మీ మాట వినాలి, కోవిడ్-19 నిరోధక సూత్రాలు పాటించాలి,
అన్నారు ముసిముసిగా నవ్వుతూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.